కీర్తనలు 148వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలను చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరాకాశములారా ఆకాశముపైనున్నవారారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్యస్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడలు నియమించెను, ఏదియూ దానిని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్నిపర్వతాలారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫానా. పర్వతములారా సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను త్రాగు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా నున్నది. ఆఖరి వచ్చిన మంత్రము కూడా కలిసి చదువుకుందాం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తుల అందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలుకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక.